వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కూతురు, సతీమణి, అల్లుడు ముగ్గురు కూడా హైదరాబాద్లో ఉన్నారు. కూతురు డాక్టర్ సునీతమ్మ గారు వచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ చేయొద్దు, హాస్పిటల్లో అట్లే శవ పంచనామా గదిలో అట్లే ఉంచమని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసినాం. కారణం ఏంటంటే కూతురు వచ్చి చూసిన తర్వాతనే మొదలు పెడదాము. కూతురు వచ్చి చూసింది. అదేవిధంగా కూతురు వచ్చి చూడడమే కాకుండా తన డాక్టరు, తనతో పాటు మరికొంతమంది డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ సతీష్ రెడ్డి అందరూ కూడా చూశారు. ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఈవెన్ బిఫోర్ పోస్ట్ మార్టం స్టార్ట్ చేయకముందే స్పష్టంగా ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా ఇట్ ఈస్ ఏ క్లియర్ మర్డర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతనే మేము బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పి స్పష్టంగా మేము ప్రెస్తో మాట్లాడాం. అంతకు ముందు ప్రెస్తో మాట్లాడినప్పుడు కూడా 10:30-11 ప్రాంతంలో ప్రెస్తో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇది సస్పీషియస్ డెత్, న్యాచురల్ డెత్ కాదు, ఇది అనుమానాస్పద మృతి అని కూడా స్పష్టంగా చెప్పినాం. మేము పూర్తిగా 100% మాత్రం ఎలా చెప్పగలం? సస్పీషియస్ డెత్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇది న్యాచురల్ డెత్ కాదనే కదా అర్థం. మేము 10:30-11 గంటల ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా ప్రెస్తో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఎ సస్పీషియస్ డెత్, ఇది న్యాచురల్ కాదు, గవర్నమెంట్ లోగా ఎంక్వైరీ చేయాలా, వాస్తవాలు బయటికి తీయాలా, దోషులను పట్టుకోవాలా అని చెప్పి అడిగాము. మళ్ళా అది హత్య అని డాక్టర్లు అందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చి ఇది స్పష్టంగా హత్య, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గట్టిగా అడిగాము. మరి ఇవంతా కూడా జరుగుతా ఉన్నప్పుడు బాధితులపైనే మళ్ళా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉందంటే ఎంత ఈ కేసును పక్కదారి పట్టించే విషయం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరొక్కసారి మరి ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే మీ 5 ఏళ్ల పరిపాలనలో అనేక సార్లు సిట్ ఏర్పాటు చేశారు. చాలా సంఘటనలు జరిగాయి. పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. మరి చిత్తూరు జిల్లాలో ఇసుక ట్రాన్స్పోర్ట్ అప్పుడు లారీలు గుద్ది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. ఎన్నో సందర్భాల్లో మీరు సిట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ సిట్ వల్ల బాధితులకు న్యాయం జరిగిన సందర్భం ఎక్కడా లేదు, వాస్తవాలు బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ సిట్ పైన, సిట్ అంటే ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ అంటే దే రిపోర్ట్ డైరెక్ట్లీ టు సీఎం కు డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు. అటువంటి శాఖ మీద మాకు నిజంగా అటువంటి పరిస్థితి మీద సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా, సిబిఐ ద్వారా కానీ లేకుంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా కానీ న్యాయ విచారణ జరిగితేనే ఇందులోని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి మేము గట్టిగా కోరాం. మరొకసారి ఈ సమావేశం ద్వారా గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ వేయాలి. ఖచ్చితంగా ఈ కుట్ర కోణాన్ని బయటికి తీయాలి. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలి. దోషులు ఎంతవారైనా సరే పట్టుకోవాలని చెప్పి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోర్టు అంటే ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. సునీతమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు డాక్టరు నిన్న మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినాం. ఒకటి మా బేసికల్ గా మీరంతా ఈ జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళే అందరూ. మీరు గత 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డి గారిని చూసినారు. ఆయన శత్రువు లేని మనిషి, అజాత శత్రువు వివేకానంద రెడ్డి గారు. అటువంటి మనిషి చనిపోయాడంటే నిజంగా మీరు ఆలోచించండి. పొద్దున్నే మాకు తెలిసి తెలియని నాలెడ్జ్తో హత్య చేసినారు వివేకం సార్ అని చెప్పి మేము కనుక ఫోన్లలో స్ప్రెడ్ చేసి ఉంటే, జిల్లా వ్యాప్తంగా అల్లర్లు జరిగింటే దానికి ఎవరు బాధ్యత? దానికి మమ్మల్ని బాధ్యత చేసేవాళ్ళు, అవునా కదా? వివేకం సార్ నిజంగా శత్రువు లేని మనిషి. ఆయన చనిపోయాడంటే మేము కూడా కళ్ళారా చూసినా కూడా మేము బ్లడ్ వామిటింగ్స్ అయినా లేకపోతే బాత్రూమ్ తట్టుకొని పడి ఆ కమోడ్ మీద పడి తలకు గాయమైందనో ఇంకోటి ఆలోచించాం తప్ప ఆయన చంపబడి ఉంటాడనేది అనుమానాస్పద మృతినే చెప్పినాం తప్ప, సహజ మరణం కాదు, అనుమానాస్పద మృతినే చెప్పినాం తప్ప ఎక్కడ మర్డర్ అనే వర్డ్ మేము కూడా వాళ్ళ కారణం మధ్యాహ్నం వరకు వాళ్ళ కారణం ఏంటంటే సెన్సిటివ్ వర్డ్, హత్య చేయబడ్డాడనే వర్డ్ మేము వాడితే ఏమైంది? కొంచెం విజ్ఞతతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేవాళ్ళు కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి. నేను మధ్యాహ్నం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత స్పష్టంగా సునీతమ్మ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ డైరెక్ట్గా ఎస్పీ గారి చేతికే ఇచ్చారు పులివెందుల పోలీస్ స్టేషన్లో. దాని మీద విచారణ చేయాలా, ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్య చేశారో, ఎవరైతే వెనకుండి ఈ హత్య చేయించారో అందరూ కూడా చట్టం ముందుకు రావాల్సిందే, దోషులుగా నిలబడాల్సిందే.
కాబట్టి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, నిష్పాక్షికంగా చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించిన నాయకులు చాలా విషయాలు పొద్దు నుంచే మాట్లాడబడ్డారు. ఇంకా ఆయన హాస్పిటల్కు తీసుకోవడం నుంచే మాట్లాడబడ్డారు. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ వ్యవస్థ ఉన్నా కూడా ఉన్నది అని డైరెక్ట్ గా వాళ్ళు నోటీస్ తీసుకొని పోతారు. అంటే రిపోర్టింగ్ టు ద సీఎం ఆర్ కన్సర్న్ మినిస్ట్రీస్. దానివల్ల ఎలా న్యాయం జరుగుతుంది? కాబట్టి ఇండిపెండెంట్ బాడీ, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ లేకుంటే సిబిఐ ద్వారా విచారణ చేయించమని అడుగుతా ఉన్నాను, గట్టిగా అడుగుతా ఉన్నాను. అనుమానాస్పద మృతి అనే మాట కంటే కూడా ముందు గుండెపోటుతో మరణించాలంటే స్పష్టంగా బయట వార్తలు వచ్చాయి. ఇది ఎలా జరిగింది? గుండెపోటుతో మరణించారనే వార్త మీడియా సర్క్యులేట్ చేసింది. అక్కడికి వందల సంఖ్యలో వచ్చినారు. పోలీసులు బహుశా రాకముందే వందల సంఖ్యలో వచ్చినారు. మరి మీడియా సర్క్యులేట్ చేసిందే తప్ప ఇక్కడ గుండెపోటుతో మరణించారని ఎవరైనా అథెంటిక్ గా ఎవరైనా చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. మీడియా సర్క్యులేట్ చేసింది స్పష్టంగా. అథెంటిక్ గా ఎవరైనా ప్రెస్ మీటింగ్ వచ్చి గుండెపోటుతో చంపారని ఎవరైనా చెప్పారా? నాకైతే తెలియదు. నేను చెప్పాను, ఎవరైనా చెప్పారా ప్రస్తుతం? అంటే సార్ మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పటికీ సీన్ అలాగే ఉందా? ఏమన్నా అక్కడ కదలికలు ఉన్నాయా సార్? నేను వెళ్లే కొద్ది 10-11 మంది ఉన్నారు. బాత్రూమ్ లో వివేకానంద రెడ్డి గారు పడున్నారు. నేను బాడీని చూసా, బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత నేను బయట ఉండి బంధువులందరికీ కూడా అప్పటికే నేను చెప్పినట్టు క్షణానికి మనుషులు ఇంట్లో పెరుగుతా ఉంది. మొత్తం ఇల్లంతా మనుషులు వినయంగా ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ రిలేటివ్స్ కి ఫోన్ చేసి అందరికి విషయం తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో అందరికి చెప్పాను, కుటుంబాలందరికీ చెప్పాను, చెప్పి విషయం తెలియదు. లీడర్లందరికీ, సురేష్ అన్న వాళ్ళకి అందరికీ తెలియజేసాను. అందరూ తెలియజేస్తా వచ్చినాను. సార్ ప్రధానమైన అలిగేషన్ ఏంటంటే పోలీసులు ఎంటర్ అవ్వక ముందే డ్రెస్సింగ్ చేసి బాత్రూమ్ లో ఉన్న బాడీని బెడ్రూమ్ లో తెచ్చారని దానికి నేను చెప్తున్నా కదా, 6:43 పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను. నేను ఆ టైంలో బయటకు వచ్చాను. ఆ టైం నుంచి పోలీసు వాళ్ళు బాడీ చూసాను, బయటకు వచ్చాను, ఫోన్ చేశాను. దాదాపు వాళ్ళకి డేట్ క్లియర్లీ 30 to 35 minutes కాల్ డేటా ఉంటుంది కదా. మా పిఏ ఫోన్ నుంచి లోకల్ సిఐ ఫోన్ పోయిన కాల్ డేటా ఉంటుంది కదా. దట్ ఈస్ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఎవ్రీవన్. ఆ టైం నుంచి 7:13 వాళ్ళు వచ్చే వరకు నేను బయట ఉన్నాను. పోలీసులు వచ్చినాక దే హ్యాండ్ ఓవర్ ద బాడీ అండ్ దే టుక్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టం. 7:13 వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు వేసి తీసుకెళ్లారు, అడిగి తీసుకుని వేసారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను 7:13 కల్లా. వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళని అడగాలి. నిన్న సాయంత్రం రాత్రి 8:30 ఎస్పీ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారు రాశారని చెప్తున్న ఒక ఉత్తరం మాకు వైఎస్ కుటుంబీకులు మాకు లెటర్ వివేకానంద రెడ్డి గారు రాశారని మీరు భావిస్తారా? లేకపోతే ఆ లెటర్ వైఎస్ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారా? ఒకటి, నిన్న మార్నింగ్ నేను వెళ్ళినప్పటికైతే అక్కడ ఎటువంటి కాగితం లేదు. నేను వెళ్ళేది అక్కడ దెర్ వాజ్ నో పేపర్. బట్ నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిఐజీతో, ఎస్పీతో, కుటుంబ సభ్యులందరితో మాట్లాడేటప్పుడు డిఐజీ గారు చూపించారు. సార్ దిస్ వాజ్ ద పేపర్ విచ్ వాజ్ హ్యాండ్ ఓవర్ టు అస్ అని చెప్పి డిఐజీ గారు చూపించారు. మరి ఆ కాగితం ఫ్యాబ్రికేటెడ్ కాగితమా, నిజం కాగితమా అనేది ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది. నేను చెప్తున్నా, అది ఫ్యాబ్రికేటెడా నిజమా అనేది పోలీసులు చెప్పాల్సిందే. డిఐజీ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందు ఆ కాగితం చూపించారు డిఐజీ గారు. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ జెన్యూన్, దట్ పోలీస్ హ్యాస్ టు ఎంక్వైర్ అండ్ డిసైడ్. నేను వెళ్ళడానికి అయితే అక్కడ కాగితం అయితే లేదు. నేను వెళ్ళేదంటే కాగితం అయితే లేదు. అందుకే ఫ్యాబ్రికేటెడ్ జెన్యూన్ అనేది ఎంక్వైరీ చేసి అవుతుంది. వివేకానంద రెడ్డి గారి హ్యాండ్ రైటింగ్ మీరు చూసే ఉంటారు ఏదో సందర్భంలో. ఇప్పుడు ఆ లెటర్ కూడా మీరు చూసే ఉంటారు. మీరేమనుకుంటున్నారు సార్? ఆ లెటర్ మాకు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చెప్పారు కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. అది ఎస్పీని కూడా ఉంది క్లియర్ గా. మనకి జగన్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలేదు, అది చూపించారంతే. టైప్ చేసి వెళ్ళి చూస్తాం. హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా బట్టి తెలుగులో విషయంగా అది హ్యాండ్ అండ్ రాయాలని నేను డిసైడ్ చేయడం లేదు. అంత నాకైతే డిసైడ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ అండ్ నేనే డిసైడ్ చేయగలను. అర్థమైంది. ఎస్పీ గారు చెప్తూ కుటుంబ సభ్యులే ఈ కాగితాన్ని మాకు ఇచ్చారని చెప్పి స్పష్టంగా చెప్పారు. దాన్ని తీసుకుంటాం అంటే కుటుంబ సభ్యులు ప్రమాదం చేయాలంటే వాళ్ళ దగ్గర బహుశా ఒకటి ఉండొచ్చును. మీరు అనుకోవడం, మీరు అడుగుతారంటే నేను అనుకోవడం. మాకంటే ముందు ఎవరైతే సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసినారో
వాళ్ళు పోయినప్పుడు ఆ కాగితం వాళ్ళు బహుశా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, ఆ కాగితం అడ్డుకోవచ్చు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళు లేటర్ మధ్యాహ్నం రాష్ట్రంలో సుల్తాన్ వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా పోయిండొచ్చు అనుకుంటున్నాం. దిస్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. సో నేను పోయినప్పుడు అయితే నాకు ఇక్కడ కాగితం ఉంది, నాకు ఏడు చూపలేదు, ఎవరు నా చేతికి ఇవ్వలేదు. సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, చూడలేదు కాబట్టి ఎవరికి సర్టిఫికేటెడ్ అర్జున్ ఎంక్వైరీ చేసి తెలుస్తుంది అంటారు. సార్ మీరు దగ్గర బంధువులు ఇంతమంది అక్కడ ఉండగా పిఏ రిటర్న్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఎలా చూస్తారు? అంటే ఫస్ట్ చూసిన వ్యక్తి అతనే కాబట్టి అతను పోయి ఇచ్చాడు, ఫస్ట్ చూసిన వ్యక్తి అతనే కాబట్టి అతను పోయి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అతను మీరు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా సార్? అక్కడ ఉండగానే వెంటనే అతను పోయి ఇస్తున్న విషయం నాకు తెలుసు. దీని మీద ఒకటి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, వివేకానంద రెడ్డి గారిని నిజంగా హత్య చేసినారంటే ఆ ఇంటెన్షన్ ఎవరుకుంటుంది అనేది నాకు నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి. ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిందా, వైఎస్ఆర్ని ఇళ్లలో పోయి చంపినామంటే నేను వీరంగరాని చెప్పి వేరే కార్యకర్తలను భయపెట్టేందుకు జరిగిందా, ఏ ఉద్దేశంతో ఎవరు చేశారో ఎవరు చేయించారనేది ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఏం మాట్లాడినా కూడా ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడినా కూడా బాగుంటే ఏ ఉద్దేశంతో ఎవరు చేశారు ఎవరు చేయించారు హ్యాస్ టు కమ్ అవుట్. ఇది ఖచ్చితంగా నేను చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను ఏడు చేతులు పెట్టుకొని సార్ మీ ఇంట్లో వివేకం సహాయానికి భద్రత లేని మా ప్రాణాల పరిస్థితి ఏంటారని చెప్పి వచ్చాడు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అదే, చంపిన వాళ్ళ ఇంటెన్షన్ అదే, భయభ్రాంతులకు గురి చేయాలా, రాజకీయ ఆధిపత్యం సాధించాలా, ఎవరికైనా భయపెట్టేందుకు ఇంట్లో బెడ్రూమ్లో వివేకానంద రెడ్డిగా నేను చంపొచ్చినాను, నేను వీరంతరం మాకు అని చెప్పి ఏమైనా బెదిరిస్తే వాళ్ళు తలపేటట్టు ఉండాలా అని చెప్పి ఒక రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఏమైనా జరిగిందా, లేకుంటే వేరే కోణంలో ఏమైనా జరిగిందా, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది ఇట్స్ ఎ మిస్టరీ. కాబట్టి దానికి క్లియర్ కట్ గా స్పష్టమైన ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే నేను ఖచ్చితంగా సిబిఐతో కానీ లేకుంటే సిట్టింగ్ హైకోర్టు చేస్తే కానీ ఎంక్వైరీ చేయొచ్చని పదే అడుగుతా ఉన్నాను. సరే, ఇప్పుడు సిటీ ఎంక్వైరీలో భాగంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు మిమ్మల్ని కూడా విచారించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మీరు ఆ విచారానికి సహకరిస్తారా? నాకు నమ్మకం లేదని ఎవరైనా ఫోన్ చేసి అడిగినా రమ్మని అడిగినా ఖచ్చితంగా చెప్తాను. దీన్ని దాన్ని చెప్పకపోవడానికి అంటే ఒకటి మీద సిట్టు మీద ఎందుకు వస్తుంటున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్లో డీజీపీ ఠాగూర్, ఇంటెలిజెన్సీ వెంకటేశ్వర నాయుడు వీళ్ళ కంట్రోల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు మేము ఎందుకు సిట్ ఉంటే గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క పరిణామంలో సిట్టే ఎంక్వైరీ చేస్తుంది. ఉదాహరణకి ఒక డిగ్రీ చదువుకునే అమ్మాయి విజయవాడలో పలానా చేశారని చెప్పి దాని మీద 4 సంవత్సరాల కింద కేసు కడితే ఇంతవరకు ఈ ఒక అమ్మాయికుని కేసు కట్టి జైలు పంపించి వాడు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి సాక్షాత్ హైకోర్టులో జడ్జి ముందనే ఆ అబ్బాయి 2 కాళ్ళు పడిపోయి నాకు దీనికి ఆ అమ్మాయి చావుకి నాకు ఇటువంటి సంబంధం లేదు అని చెప్తే ఈరోజు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టికాలేసి ఆ కేసును మళ్ళీ తిరగలోటి మళ్ళీ విచారించమన్నా కానీ 5 సంవత్సరాలు అయితే ఇంతరికి సిట్టు ప్రభుత్వం ఇంతరికి ఏం చేసింది? ఒక అమ్మాయికి చనిపోతే మర్డర్ చేస్తే, అలాగే జగన్మోహన్ రెడ్డి తాను దొరికితే సిట్టు ఎంక్వైరీ చేస్తే ఒక అనామకుని ఈరోజు అతను లోపలేశారు. దాని వెనకల కుట్రదారిని ఇంతవరకు కూడా ఛేదించలేదు. ఎన్నో కేసులు ఈరోజు సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటన్నా నిర్ధారించి ఇది పలానోడు దీని వెనకల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక్కటన్నా చేసింటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ సిట్టు మీద మాకు నమ్మకం కలిగేది. సాక్షాత్ ఈరోజు వైఎస్ కుటుంబంలోనే వైఎస్ జగన్మోహన్కి వైఎస్ వివేకానంద జరిగిన దాంట్లో మేము ఆ రోజు ఆయన తీసుకున్న హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగకముందు నేను చెప్పడం జరిగింది ప్రెస్లో. నేను కూడా ఇది న్యాచురల్ డెత్ కాదు, మాకు డెడ్ బాడీని చూస్తుంటే ఇది ఏదో హత్య జరిగినట్టుంది, ఖచ్చితంగా దీన్ని నిర్ధారణ చేయాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని బయటికి తీయాలని మేము ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. తీరా మర్డరం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, మాకు సిబిఐ కానీ హైకోర్టు చెబుతూ చేయమని మళ్ళీ మేమే చెప్పాం. అంటే మాకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో సిట్ అతను ఏ ఒక్క కేసుకున్న న్యాయం జరిగితే మేము కూడా సిట్ మీద స్వాగతించినాం. ఏ ఒక్కదానికి న్యాయం జరిగినప్పుడు ఈరోజు జగన్మోహన్కి జరిగిన ఇష్యూ అయితే వైఎస్ వివేకానంద జరిగిన ఇష్యూలో మాకు సిట్ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? నిజంగా రాత్రి 8:30కి ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. గంట సేపు మాట్లాడాడు. మీ ఛానల్ అన్ని ఛానల్లో గంట సేపు దాన్ని చూపిస్తూనే ఉన్నారు.
ఎంతసేపు అతను మాట్లాడే దాంట్లో గుమ్మటగాడి దొంగ భుజాలు ఎగరేసుకుంటే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రధానికి జగన్మోహన్ నన్నేం మాట్లాడుతున్నాడు. ప్రధాని జగన్ అయ్యా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రి, నిన్ను కాకుండా మేము మాట్లాడాలయ్యా, నీ దగ్గరే మాకు డౌట్ ఉంది. నువ్వు చేసే దాంట్లో ఏ ఒక్క దాంట్లో ఒక ఆధారం నుంచి నువ్వు చేశావా? ఏది ఎత్తుకొని మాట్లాడినావంటే ఈరోజు వివేకానంద రెడ్డి ఎవరో మీకు అందరికీ తెలుసు, అజాత శత్రువు అని తెలుసు. 1981 సమితి ప్రెసిడెంట్, 2 తూర్లు పార్లమెంట్ సభ్యుడు, 2 తూర్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి గన్మెన్ తీసేశావంటే నీ పార్టీలో ఈరోజు రౌడీ సీట్ల గన్మెన్లు ఇచ్చినావు, పనికిరాని వాళ్ళ గన్మెన్లు ఇచ్చినావు. పేరు చెప్పాలంటే 100 ఉన్నాయి, కడప జిల్లాలో ఉన్నాయి. అలాంటి వాళ్ళు మీరు గన్మెన్ ఇచ్చి ఒక ప్రజాప్రతినిధి అజాతశత్రు వ్యక్తికి మీరు గన్మెన్ ప్రొవైడ్ చేయండి ఈరోజు హత్య చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. నువ్వు చేసే తప్పులకి నువ్వు ప్రధానం మాట్లాడతావు. ప్రతి ఒక్కటి నువ్వు మీడియాలో గంటల తరపుడు నాకుండే కదా ఛానల్ నువ్వు మాట్లాడుతూనే ఉండవే. నేను దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను, నేను చెప్పిన తర్వాతనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంటాడు. ముందు కంప్లైంట్ ఇచ్చింది తెలీదా? ముందు మేము 9 గంటల 10 గంటలు మేము ఛానల్లో మీ ఛానల్లో అన్ని దాంట్లో మాట్లాడాం. ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీన్ని ఎడగలేరావు, చంపినట్టున్నారు మీరు మాట్లాడడం తప్ప నిర్ధారణ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రీ ప్లాన్ నెంబర్ని మాట్లాడాం. అంటే ప్రతి ఒక్కటి మీరు ముందు మాట్లాడలేదు, ముందు చెప్పలేదు. పోలీసులకు సాక్షాత్తుగా 6:43 ఫోన్ చేయడం జరిగింది, 6:47 ఫోన్ చేయడం జరిగింది, 6:50 ఫోన్ చేయడం జరిగింది, 7:15 గంటల పోలీసులతో. మీరు పోలీసులకి ఇన్వెస్టిగేషన్ నేను ఇవ్వలేదు, పోలీసులకి సమాచారం ఇవ్వలేదు అంటే మేమేదో దాన్ని కప్పుపుచ్చుతానిట్టు అది ఆ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు చంద్రబాబు మారుతా అంటే మన ఛానల్ చూడే ఎన్నికల స్టంట్గా ఉపయోగిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. చివరిగా అది జరిగిన సంఘటన రాత్రి వివేకానంద రెడ్డి గారిని చివరిగా ఎవరు కలిశారని నా పేరు మీకు ఏమన్నా ఆ రోజు నైట్ చాపాడులో ఎన్నికల ప్రచారం చూస్తారు. అక్కడి నుంచి ధన్యవాడలో జమ్మనాడు కాన్ఫరెన్స్, ధన్యవాడలో అల్లప్రభాకి ఎవరైతే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తున్నారో ఆమెను నుంచి చన్నారెడ్డిని నాయుడిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటట్టు వైఎస్ఆర్సీపీలో చేర్చడం కోసం వాళ్ళతో మాట్లాడడం తర్వాత వాళ్ళ దగ్గర బయలుదేరడానికి 10:20 అని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి 11:20 అయింది. 11:20కి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మళ్ళా 11:20 to 5:30కి పిఏ కృష్ణారెడ్డి ఈ భాష తుంది ఇంకొంత పోయే టైంకి పోయి వాళ్ళే ఫస్ట్ చూద్దాం ఈ రకంగా జరగడం అనేది వాళ్ళు చూసాం. సో ఆ 5-6 అవర్స్ గ్యాప్ లో ఏం జరిగిందని మిస్టరీ. దట్ హ్యాస్ టు బి బ్రాట్ డౌన్ విత్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. స్థానిక డిఎస్పీ ఇస్తున్నాడు కొన్ని ఇన్పుట్స్. 11:30కి వివేకానంద రెడ్డి పులివెందులు చేరుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఇద్దరు ఆయన కలిశారు, మీట్ అయ్యారు అనేది పోలీసులు వస్తుందా? దీన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పండి. కష్టంగా వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ వాళ్ళని ఏం చర్యలు తీసుకోమని చెప్పండి. 100% మా పెదనాన్న చనిపోవడానికి కారణం ఎవరో ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, వెనక ఉన్న వాళ్ళు రావాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అందులో భాగంగా సిబిఐతో అయినా చేయించండి, సిట్టింగ్ హైకోర్టు అయినా చేయించండి, మాకు వాస్తవాలు తెలియాల్సిందే. యాజ్ ఎ విక్టిమ్స్ వీఆర్ ఆస్కింగ్, మాకు వాస్తవాలు తెలియాల్సిందే. ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలా? ఆయన 30 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేశారు. లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, సమితి ప్రెసిడెంట్ గా ఆయన పనిచేశారు. ప్రజల్లో అపారమైన పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి చనిపోతే దాన్ని ఫెయిర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోనిచ్చి దుష్ప్రచారం చేయడము, పక్కదారి పట్టించుకోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలని చెప్పి మరొకసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.